మోడీ ఇటలీ టూర్‌కి జరగాల్సిన ప్రచారం జరగలేదు. చాక్లెట్ గురించిన ప్రచారం తప్పించి అసలు వాస్తవం ఇదిగో అంటున్నారు చాడా శాస్త్రి గారు. గత వారం ఇటలీ పర్యటన సందర్భంగా మోడీ, మెలోని మధ్య మెలోడీ చాక్లెట్ల పెద్ద వార్తే వైరల్ అయింది. కానీ అసలు తెర వెనక చర్చల్లో భారత్, ఇటలీ మధ్య ఒక అతి ముఖ్యమైన వ్యూహాత్మక ఒప్పందం కుదిరింది. మీడియా దాని గురించి ఎంత ఇవ్వాల్సినంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఇంతకీ ఏంటి ఆ ముఖ్య ఒప్పందం? ఇటలీలోని త్రీస్ట్ ప్రీ పోర్ట్‌ని భారత్, మధ్యప్రాచ్య, యూరప్ ఆర్థిక కారిడార్ ఐఎంఈసి అంటే ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్‌తో అనుసంధానం చేసుకోవడం భారత్ దౌత్య వ్యూహంలో ఒక ముఖ్యమైన విజయం. 2023లో ఇటలీ దేశం చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుండి బయటికి రావడంతో భారత్ ఈ తాజా ఒప్పందం ద్వారా ఐఎంఈసి కారిడార్ ద్వారా భారతదేశానికి యూరోప్ ఎగుమతి మార్గాలు తెరవబడతాయి. ఇదే సందర్భంలో త్రిఫ్ట్ ఇటలీ అతిపెద్ద ప్రీ పోర్టులో ఒకటి. ఇది సాధారణ EU కస్టమ్స్ నిబంధనలకు లోబడకుండా పనిచేస్తుంది. ఇది మెడిటేరియన్ సముద్రంలో ఉత్తర భాగంలో ఉండటం వల్ల సెంట్రల్ అండ్ ఈస్టర్న్ యూరప్ దేశాలకు రైల్ లింకుల ద్వారా సులభంగా అనుసంధానం అవుతుంది. ఇది భారత్ నుంచి వచ్చే వస్తువులు, ఎనర్జీ మరియు డేటా కనెక్టివిటీ కీలక హబ్గా మారుతుంది. ఇటలీ ఇండో మెడిటేరియన్ ఇనిషియేటివ్ ద్వారా త్రీస్ట్ని ఐఎంఈసి యూరోపియన్ గేట్వేగా ప్రమోట్ చేస్తుంది. త్రీస్ట్ పోర్ట్ సెంట్రల్ యూరప్కి రైల్ కనెక్టివిటీ వల్ల ప్రాధాన్యత సంపాదించింది. G7 దేశాల్లో చైనా BRIలో చేరిన ఏకైక దేశం ఇటలీ. కానీ ఇటలీ 2023లో BRI నుండి బయటకు వచ్చేయడంతో ఇండియా, ఇటలీ, UAE మరియు ఇతర భాగస్వాములతో కొత్త కనెక్టివిటీ మొగ్గు చూపడమే ఐఎంఈసి ప్రతిపాదనకి దారితీసింది. ఇటలీ త్రీస్ట్ పోర్ట్ భాగస్వామ్యం భారత్కి యూరప్లో 17+ దేశాలకు సులభ యాక్సెస్ ఇస్తుంది. ఇటలీకి ఎగుమతులు, ఎనర్జీ హబ్గా అవకాశాలు పెరుగుతాయి. ఇది చైనా, BRIకి ప్రత్యామ్నాయంగా గ్లోబల్ గేట్వే వంటి యూరోపియన్ ఇనిషియేటివ్తో ముడిపడి ఉన్నటువంటి అంశం. ఐఎంఈసి పూర్తయితే దీని ద్వారా భారత్ నుండి అవసరమైతే హార్ముజ్ జలసంధిని కూడా బైపాస్ చేసి భారత్ నుండి గల్ఫ్ నుండి ఇజ్రాయెల్ మీదుగా యూరప్కి వేగవంతమైన, నమ్మకమైన సప్లై చైన్ ఏర్పడుతుంది. భారత్కి త్రీస్ట్ ద్వారా సెంట్రల్ యూరప్ అంటే పోలాండ్ వంటి దేశాల మార్కెట్లు అందుబాటులోకి వస్తాయి. ఐఎంఈసి ద్వారా ట్రేడ్ లక్ష్యం 20 బిలియన్ యూరోల వరకు పెంచాలని లక్ష్యం. ఇది కేవలం వాణిజ్యం కాదు, జియో పొలిటికల్ స్ట్రాటజీ, సప్లై చైన్ డైవర్సిఫికేషన్. యుద్ధాల సమయంలో సప్లై చైన్స్కి ఆటంకం కలుగుతున్న వేళ ప్రత్యామ్నాయ రూట్ అయిన ఐఎంఈసి ఏర్పాట్లో ఇండియా, ఇటలీ మధ్య ఈ ఒప్పందం భారత్ దౌత్య విజయం.